కృష్ణా 6 టీవీ నెల్లూరు. ఏకధాటిగా కురుస్తోన్న కుండపోత వర్షాలకు రంగారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. శంకరపల్లి మండలం మొఖిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లా పలోమా విల్లాస్లోకి వరద నీరు చేరింది. సుమారు 200 విల్లాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద కాలువల కబ్జా వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు పక్కనే ఉన్న విల్లా జలమయమైంది. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడం వల్లే ఈ విల్లాల్లోకి వరద నీరు చేరినట్లు చెబుతున్నారు. ఏటా వర్షాకాలంలో ఇలా వరద నీరు విల్లాల్లోకి రావడం సర్వసాధారణమైందని, ఇప్పుడు ఎక్కువ వర్షం కురవడంతో భారీగా విల్లా నీట మునిగిందని, దీంతో తీవ్రంగా నష్టపోయామని విల్లా వాసులు తెలిపారు. నీళ్లు వెళ్ళడానికి మార్గం ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీస్ వాటర్ ను నిలిపివేయడము మరియు కాంక్రీట్ వాల్ కట్టడం వల్ల ఈ రోజు నీళ్లు నిలబడడం జరిగి లాపలం విలాస్ లోకి వాటర్ బ్యాక్ ఫ్లో అయిపోయి అక్కడ లాపలం విలాస్ మునిగిపోవడానికి కారణమవుతున్నాయి. మేము ఇంత ముందు కూడా వీళ్ళకి చాలాసార్లు చెప్పాము, ఇక్కడ మధ్యలో పైపులు వేసుకొని ఆ నీళ్లు బయటకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచండి అని చెప్పేసి పలుసార్లు అధికారులకు విన్నవించినా కూడా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ అదే పనిగా ఈ కొత్తగా కట్టేటువంటి విల్లా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళతో మీటింగ్ పెట్టాం. వాళ్ళు అప్పుడు తల ఊపినట్లు ఊపి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు ఈ ప్రాబ్లం ని. ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయితేనే ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా మేల్కొని ఖచ్చితంగా మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి అడుగుతున్నాం. మా దగ్గర ఉన్నటువంటి పైపులకు ఈ యొక్క రోడ్లలో మధ్యలో పైపులు వేసేసి వాటర్ ను బయటికి పోవడానికి బయట వాగులోకి కలిపితే సరిపోతుంది. ఆ యొక్క పని చేసేటువంటి అధికారులు ఇప్పటికైనా నిద్ర మేల్కొని ఆ యొక్క పనిని చేస్తే మాకు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అధికారులు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఇరిగేషన్ అధికారులు కానీ హెచ్ఎండిఏ అధికారులు కానీ అందరూ పర్మిషన్ ఇచ్చినప్పుడు మా దగ్గర అందరూ అన్ని ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చారు. మేము పర్మిషన్లు తీసుకున్న వెంటనే మేమేం చెక్ చేస్తాం, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందా లేదని చెక్ చేసుకుంటాం. బ్యాంక్ వాళ్ళైనా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదని చెక్ చేసుకుంటారు. అవి చెక్ చేసుకున్న తర్వాత లోన్లు తీసుకొని మేము ఈ రోజు ఇక్కడ కొనుక్కున్న తర్వాత మాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఈ యొక్క మీడియా ప్రతినిధుల ద్వారా ఈ గవర్నమెంట్ మేము అడిగేది ఒకటే, దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించండి. ప్రతి సంవత్సరము ఎప్పుడు రెడ్ వచ్చా మొదలెత్తానో ప్రతి ఒక్కసారి మేము వచ్చి ఈ వర్షం వచ్చినప్పుడు లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చి మేము మా యొక్క బాధను వెళ్ళబోసుకోవడమే అవుతుంది. అట్లా కాకుండా ఈ పర్మనెంట్ సొల్యూషన్ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా నేను గవర్నమెంట్ ని వేడుకుంటున్నాను. ఇక్కడ మొత్తం 212 విల్లాస్ ఉన్నాయి. అయితే ఇందులో దాదాపుగా 1000కి పైగా ప్రజలు నివసిస్తున్నారండి. అందులో పెద్దలు, వృద్ధులు, మహిళలు, కొంత చిన్న పిల్లలు, స్కూల్ వెళ్ళే పిల్లలు అందరూ కూడా గత 36 గంటల నుంచి ఇంట్లో నుంచి బయటికి పోలేక, బయటి వాళ్ళు ఇంట్లోకి రాలేక జల దిగ్బంధంలో ఉన్నారు. అయితే ఇది ఒకటే కాదు, దీని తీవ్రత ఎంతవరకు చేరుకుందంటే గత 36 గంటల నుంచి కూడా కరెంటు సప్లై, పవర్ సప్లై కట్ ఆఫ్ అయిపోయిందండి. అయితే వాళ్ళు ఇంట్లో ఉండి రాత్రంతా కూడా చాలా బిక్కుమంటూ భయపడుతూ వాళ్ళ ఇంట్లోకి ఏమొస్తుందో, ఆ చీకట్లో ఎలా గడిపారో అనేది చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుందండి. అయితే ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది అనే దాని గురించి మేము ఎన్నోసార్లు 2022 నుంచి తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయిలో కూడా ఏం జరగకపోతే జిల్లా స్థాయి వరకు కూడా ఏం జరగకపోతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ మొత్తం 212 విల్లాస్ ఉన్నాయి. అయితే ఇందులో దాదాపుగా 1000కి పైగా ప్రజలు నివసిస్తున్నారండి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా